సమస్యలు మీరు తీర్చాలని చెప్పి ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి వారు ప్రశ్నించడం జరిగింది. నేను దానికి కూడా సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఏం చేసినారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి సమాధానం ప్రజలకు ఇచ్చేది అవసరం. సో ఇప్పుడే కలెక్టర్ గారు మన రాష్ట్రంలో మన జిల్లాలో ఏమవుతుందని చెప్పి మరో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మాకు మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడే ఈ 2.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం అందరం ఎదురు చూసినాం, మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1970లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. గరీబీ హఠావ్ అని చెప్పి ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. పేదవానికి అసైన్ భూములు ఇవ్వడం, ఇల్లులు కట్టడము ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాలలో ఇందిరమ్మ ఇల్లు ఈరోజు కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. తర్వాత 2012లో కూడా అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా అసలు ఊహించలేరు 10,000 ఇల్లు మన ఈ సిద్దిపేట జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 5,000 ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా 30% వరకు స్లాబ్ లెవెల్ కూడా రావడం జరిగింది. కేవలం ఇక్కడే సిద్దిపేట జిల్లానే కాదు, 50% స్లాబ్ లెవెల్ అండి, 80% గ్రౌండ్ లెవెల్. నేను మొన్న మెదక్ జిల్లాలో కూడా రివ్యూ చేసినప్పుడు అక్కడ కూడా ఇదే రిపోర్ట్. అక్కడ కూడా సుమారు 70% వరకు స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది ఇందిరమ్మ ఇల్లు. అంటే ప్రజలకు వారికి అందరికీ ఒక కళ ఉంటుంది, మా సొంతింటి కళ అని అందరు కూడా ఎదురు చూస్తుంటారు. సో ఇది ఈ 2.5 సంవత్సరాలలో ఎమ్మెల్యే సార్ అందరికీ ఇందిరమ్మ ఇల్లు లభిస్తుంది. అంతేకాదు ఇప్పుడు మళ్ళా వచ్చే ఈ సంవత్సరం ఇంకొక 2,000 ఇల్లు అంటే 6,000 ఇల్లు మన ఈ సిద్దిపేట జిల్లాకి శాంక్షన్ కావడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!